హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏజీసీ అకాడమీ. సో మనం ఈ వీడియోలో డిసిప్లిన్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోబోతున్నాం. ఓకే, సో లైఫ్లో డిసిప్లిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. సి ఏ మూమెంట్లో ఏం జరుగుతుందో వీ కెనాట్ ప్రిడిక్ట్ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. సో next second is not in our hands. The present moment is in our hands. Okay. So past is already completed. It is also not in our hands. సో గతం జరిగిపోయింది, ప్రజెంటే మన చేతిలో ఉన్నది. సో మనం గతం గురించి బాధపడుతూ ఉన్నా వేస్టే, మనం ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నా వేస్టే. సో ప్రజెంట్ ఉన్న లైఫ్ని మనం సక్సెస్ఫుల్గా లీడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. So how to lead the present life successfully in the sense, so we should maintain the discipline in our life. So discipline is what it will create you. Okay, సో మన క్రమశిక్షణనే మనం తయారు చేస్తుంది. సో నువ్వు ఒక లక్ష్యాన్ని గురించి అయితే ఎంత కష్టపడుతున్నావు, రెగ్యులర్గా దానికోసం ఎంత టైం స్పెండ్ చేస్తున్నావు, సో వన్ డే ఇట్ కమ్ యాజ్ అ రిజల్ట్. ఓకే, సో మీరు ఏదైతే కష్టపడుతున్నారో అది ఒక్కరోజు రిజల్ట్ రూపంలో బయటకు వస్తుంది. సో ద డిసిప్లిన్ ఇన్ యువర్ హార్డ్ వర్క్, ద కన్సిస్టెన్సీ ఇన్ యువర్ హార్డ్ వర్క్, దట్ ఈస్ ద రిజల్ట్. సో మనం ప్రయత్నించడంలో ఫెయిల్ కాకూడదు. సో మనం ప్రయత్నించడంలోనే విఫలమైన తర్వాత వీ కెనాట్ గెట్ ద సక్సెస్ అండ్ వీ కెనాట్ థింక్ అబౌట్ ద రిజల్ట్స్. వెన్ యూ ఆర్ ఇన్ ద ట్రయింగ్, వెన్ యూ ఆర్ వర్కింగ్ హార్డ్, సో యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్స్. రిజల్ట్స్ విల్ ఆటోమేటికలీ కమ్. సో డిసిప్లిన్ అంటే మనం స్కూల్లోనో కాలేజ్లోనో మన ఇంట్లోనో ఉండేది కాదు. సో డిసిప్లిన్ మీన్స్ వేరెవర్ యు ఆర్, ఎక్కడున్నా పర్లేదు. సో వాట్ యు ఆర్ మెయింటైనింగ్, వాట్ క్వాలిటీస్, వాట్ రూల్స్ యు ఆర్ ఫాలోయింగ్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ కాల్డ్ ద డిసిప్లిన్. సో ఫర్ స్మాల్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. సో ఒక అమ్మాయిని తన తండ్రి హైదరాబాద్ పంపిస్తున్నాడు. ఎస్, వెళ్ళేటప్పుడు పంజాబీ డ్రెస్, చున్నీ, లాంగ్ హెయిర్తో పంపించాడు. సో ఆ అమ్మాయి తన చదువు పూర్తయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు ఆమె సేమ్ ఎలా వెళ్ళిందో అలా వస్తుందా? డెఫినెట్గా ఇఫ్ షీ కమ్స్ ఇన్ ద సేమ్ వే మీన్స్ షీ ఆర్ ద డిసిప్లిన్, షీ ఫాలో ద డిసిప్లిన్. ఓకే, ఒకవేళ ఆ అమ్మాయి వేషాధారణ మారిపోయిందంటే డెఫినెట్గా షీ ఈజ్ అవుట్ ఆఫ్ ద డిసిప్లిన్. ఓకే, వాళ్ళ తల్లిదండ్రులు నేర్పించిన క్రమశిక్షణ అక్కడ ఎక్కడ ఉంది? లేదు. ఓకే, సో అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే, ఇక్కడ అబ్బాయిలని అమ్మాయిలని కాదు, సో ఎవరైనా సరే, సో మనం ఎక్కడున్నా సరే మన రూల్స్ మనం ఫాలో కావాలి. సో ఎప్పుడైతే మనం మన డిసిప్లిన్ లిమిట్ దాటిపోమో అంతవరకు డెఫినెట్గా వీఆర్ ఇన్ ద రైట్ పాత్. ఎప్పుడైతే బ్యాడ్ ఫ్రెండ్షిప్, బ్యాడ్ సర్కిల్తో మనం ఫ్రెండ్షిప్ చేసి పాడవుతామో డెఫినెట్లీ వీఆర్ అవుట్ ఆఫ్ ద డిసిప్లిన్. ఓకే, సో డిసిప్లిన్ అంటే జస్ట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ అ స్కూల్ ఆర్ ఇన్ అ కాలేజ్, సో ఇట్ ఈస్ ఇన్ ద లైఫ్. ఓకే, ఎట్ వాట్ టైమ్ యు ఆర్ వేకపింగ్, మీరు ఏ టైంకు నిద్ర లేస్తున్నారు, నిద్ర లేచి నుంచి ఏం ఆర్డర్లో ఏ పనులు చేస్తున్నారు, టిల్ యూ గో టు బెడ్, సో మీరు పడుకునేంత వరకు ఏం పనులు చేస్తున్నారు, దట్స్ ఆల్ కమ్స్ అండర్ ద డిసిప్లిన్. సో లైఫ్లో మనం డిసిప్లిన్ లేకపోతే ఏం సాధించలేము, ఇది మాత్రం కంపల్సరీ. సో ఫస్ట్ డిసిప్లిన్లో ఫస్ట్ వచ్చేది మనం రెస్పెక్ట్. సో మనం ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాల్సింది ఎవరికి? మన తల్లిదండ్రులకి. సో మాతృదేవో భవ, పితృదేవో భవ అని మనం తెలుసుకున్నాం. సో మదర్ ఈజ్ ఈక్వల్ టు గాడ్ అండ్ ఫాదర్ ఈజ్ ఈక్వల్ టు గాడ్. దెన్ ఆఫ్టర్ గురుర్దేవో భవ, టీచర్ ఈజ్ ఈక్వల్ టు గాడ్. సో తల్లిదండ్రిని గౌరవించిన టీచర్ని గౌరవిస్తాడా? ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఫస్ట్ ఎవడైతే తల్లిని తండ్రిని గౌరవిస్తాడో వాడు డెఫినెట్గా టీచర్ని కూడా గౌరవిస్తాడు, గురువుని కూడా గౌరవిస్తాడు. సో మీ తల్లిదండ్రి దైవంతో సమానం. ఎట్ ద సేమ్ టైం ఈ ప్రపంచంలో, ఈ స్వార్థ ప్రపంచంలో మీ గురించి ఆలోచించేది మీ తల్లిదండ్రులు మాత్రమే, ఎవ్వరు కాదు. సో ఎవరిని అస్సలు నమ్మడానికి వీల్లేదు. ఓకే, ఓన్లీ మీ తల్లిదండ్రులు మాత్రమే ఈ ప్రపంచంలో మీ గురించి ఆలోచించేవాళ్ళు. మిగతా వాళ్ళందరూ స్వార్థపరులు, సెల్ఫిష్ పీపుల్, డోంట్ బిలీవ్ ఎనీవన్.
ఓకే. చాలా నమ్ముతాం, చాలా మాట్లాడతారు, చాలా చెప్తారు. బట్ యూ షుడ్ నాట్ బిలీవ్ ఎనీవన్ ఇన్ ద లైఫ్. ఓకే. సో దట్ ఇస్ వాట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద పేరెంట్స్. సో మీ పేరెంట్స్ మాట వింటున్నారంటే డెఫినెట్లీ యూ ఆర్ ఇన్ ద డిసిప్లైన్ మేనర్. మీరు డిసిప్లిన్‌లో ఉన్నట్టే అర్థం. క్రమశిక్షణతో ఉన్నట్టనే అర్థం. సో థ్యాంక్స్ ఫర్ ద లిజనింగ్ దీస్ వర్డ్స్. సో ద మోటో ఆఫ్ ది వీడియో ఈజ్ అబౌట్ ది డిసిప్లిన్. ఓకే. సో నాకు తెలిసి మీకు నా వర్డ్స్ కొంచెం కనెక్ట్ అయినాయి అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.